హాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఐపీఎల్ టీమ్ అనాలిసిస్లో భాగంగా ఇవాళ ముంబై టీం ఎలా ఉందో చూద్దాం. అండ్ అన్ని వీడియోస్ లాగానే ఇవాళ ముందు మనం ముంబై స్క్వాడ్ చూసి అండ్ తర్వాత వాళ్ళ షెడ్యూల్ ఎక్కడ ఉందో చూసి వాళ్ళు ఎలాంటి పిచ్ మీద ఆడుతున్నారో చూసుకొని దాన్ని బట్టి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుందో చూద్దాం. దాని తర్వాత వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, అండ్ వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయని చూసుకుందాం. అండ్ వీడియో ఆఖర్లో రోహిత్ పైన, పాండ్యా పైన వచ్చే ట్రోలింగ్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. అండ్ ముంబై యొక్క స్క్వాడ్ చూస్తే కెప్టెన్ హార్దిక్ పాండ్యా. సో పాండ్యా గురించి మనం వేరే ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తను ఏ టీంలో ఉంటే ఆ టీంకి తను ప్లస్ అవుతాడు. తను బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇండియాకి ఎలాంటి ప్లేయర్ ఇప్పుడంతలో మనకు దొరకడు. బికాజ్ మనకు ఫారెన్ కంట్రీస్లో అయితే ఆ పిచ్చెస్ మనకు పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉంటాయి. బట్ వాళ్ళు బాడీని బాగా ఉంచి పేస్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఇండియాలో స్పిన్కి అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ బాడీని బాగా సానబెట్టాలి. సో ఇండియాలో అందుకే మనకు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఎక్కువ దొరుకుతారు కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ దొరకరు. సో మనకు రేర్ పీస్ హార్దిక్ పాండ్యా. సో తను ముంబై క్యాప్టెన్గా చేస్తున్నాడు. సో తను ఏ టీంలో ఉన్నా ఆ టీంకు చాలా బలం. అండ్ తను క్యాప్టెన్గా కూడా తక్కువేం కాదు. ఇండియన్ టీం క్యాప్టెన్గా చేసిండు, గుజరాత్కి కప్పు గెలిపించిండు అండ్ రన్అప్ తెప్పించిండు. సో లాస్ట్ టైం కొన్ని అనుకూలంగా జరగలేదు పాండ్యాకి. బట్ ఈ టైం తన క్యాప్టెన్సీ చూడాలని, ముంబై కప్పు కొట్టాలని ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నమందీర్. సో తను లాస్ట్ టైం కూడా ముంబైకి ఆడిండు ఫినిషర్గా. సో తను ఇంకో యంగ్స్టర్. సో ముంబై మేనేజ్మెంట్ యంగ్స్టర్స్ బాగా ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, బూమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబైకి వచ్చాకనే బాగా ఆడిండు. సో తిను కూడా మంచిగా ఎదుగుతాడని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ విల్ జాక్స్. సో ఆర్సీబీ నుంచి ముంబైకి వచ్చిండు. సో లాస్ట్ టైం తను ఎంత విధ్వంసం సృష్టించిండో ఆర్సీబీ టర్న్ అరౌండ్ చేయనీకి విల్ జాక్స్ ఎంత బాగా ఆడిండో మనందరికీ తెలుసు. అండ్ మిచెల్ శాట్నర్, ఇది మాత్రం చాలా గుడ్ పిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా మ్యాచెస్ ఆడేది వాంకడేలో. బట్ వాంకడే అనేది మీకు పేస్ వికెట్, స్పిన్ వికెట్ కాదు. బట్ శాట్నర్ చూసుకుంటే పెద్ద ఎక్కువ టర్నర్ ఏం కాదు. బట్ కన్సిస్టెంట్గా ఒకటే లైన్లో ఒకటే లెంత్లో వేస్తాడు. రన్స్ బాగా కట్టడి చేస్తాడు, రన్స్ ఎక్కువ ఇయ్యాడు. సో ముంబై లాంటి వికెట్లో శాట్నర్ చాలా యూజ్ అవుతాడు. వికెట్స్ చేయకుండా మీకు కన్సిస్టెంట్గా డాట్ బాల్స్ వేసి రన్స్ ఆపుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజ్బావా. తిను ప్రీవియస్గా పంజాబ్కి ఆడిండు, ఒక మంచి మీడియం పేస్ ఆల్రౌండర్. సో ముంబైకి ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమం మీడియం పేస్ ఆల్రౌండర్స్ అయితేనే బెటర్. ఎందుకంటే వాళ్ళ పిచ్ అనేది మీకు ఎక్కువ పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి మీకు స్పిన్ ఆల్రౌండర్స్ కంటే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అయితే కొంచెం బెటర్. వాళ్ళ టీం కూడా చాలా బాగా తీసుకున్నారు, చాలా మంచిగా పర్ఫామ్ చేశారు ఆక్షన్లో. రాజ్భవన్ వెంటనే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్. నో ఇంట్రొడక్షన్ ఫర్ హిమ్. తను ఎలాంటి ఫామ్లో ఉన్నాడో, తను ఒంటి చేత్తో గేమ్ని ఎలా చేంజ్ చేయగలుగుతాడో మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ గురించి కొత్తగా చెప్పాల్సింది ఇట్లా ఏం లేదు. సో తను ఒకప్పుడు కన్సిస్టెంట్గా చిన్నగా ఆడేటోడు. ఇప్పుడు మాత్రం ఓన్లీ 5th గేర్లోనే ఆడుతుండు. స్టార్టింగ్ నుంచి పవర్ ప్లేలోనే హై స్కోర్స్ ఇస్తుండు. సో ఇప్పుడు తన క్యాప్టెన్సీ ప్రెజర్ కూడా లేదు అండ్ ఎలాంటి మిస్కమ్యూనికేషన్స్ ఇట్లా లేవు కాబట్టి రోహిత్ శర్మ నుంచి మంచి క్విక్ ఫైర్ నాకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈసారి. అండ్ తిలక్ వర్మ. సో T20లో తను సౌత్ ఆఫ్రికా మీద బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ ఎట్లా కొట్టిండు, లేటెస్ట్గా ఇంగ్లాండ్ సిరీస్ మీద ఎంత బాగా ఆడిండో అందరికీ తెలుసు. సో తను మాత్రం చాలా బిగ్ అసెట్. ఈ టీంలో చూస్తే మొత్తం ఇండియన్ కోరే ఉంది, అందరు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబిన్ మించ్. తిను జార్ఖండ్ నుంచి వచ్చిన మరొక వికెట్ కీపర్, బట్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ముంబై మేనేజ్మెంట్ టీంలో పడ్డాడు కాబట్టి తను కూడా పైకి లేస్తాడు అనుకుంటున్నా. అండ్ రియల్ రికార్డ్ దీని ఒక ఫారెన్ వికెట్ కీపర్. సో వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ బట్టి ఫస్ట్ రికల్టన్ ప్రిఫరెన్స్ ఇస్తారేమో అనుకుంటున్నా. మనం ప్లేయింగ్ లెవెన్ మాట్లాడుకుంటున్నప్పుడు చూద్దాం. సో తను కాకుండా తిను వచ్చి వికెట్ కీపింగ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ కృష్ణన్ శ్రీజిత్ అని తినొకట్లో ఒక రంజీ వికెట్ కీపర్ని తీసుకున్నాడు, ఇన్ కేసు వీళ్ళకు బ్యాకప్గా ఉంటాడు. అండ్ బూమ్రా. సో మన ఇండియా కోహినూర్ ఎలాగా బూమ్రా అలాగే వెరీ రేర్ అసెట్. బట్ తనకి ఇంజురీ కన్సర్న్ ఉంది. సో తనకి ఇంజురీ లేకుంటే మాత్రం చాలా డెడ్లీగా బౌలింగ్ చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. సో బూమ్రా అవైలబిలిటీ ఎలా ఉందని మనం చూడాల్సి ఉంది. ఇన్ కేస్ బూమ్రా ఉంటే మాత్రం డెత్ ఓవర్స్లో చాలా కష్టం తనను ఆడడం. సో తన అవైలబిలిటీ గురించి చూడాలి. అండ్ బోల్ట్ని చాలా హై ప్రైజ్ ఇచ్చి కొనుక్కున్నారు. సో తన పవర్ ప్లేలో ఖచ్చితంగా వికెట్ ఇస్తారు ఫస్ట్ ఓవర్లోనే. సో ముంబైకి ఇంకా మనకు ఈవినింగ్ కండిషన్స్లో మ్యాచ్ జరిగితే పక్కా స్వింగ్ అవుతుంది బాల్. అలాంటి స్వింగింగ్ కండిషన్స్లో బౌల్ట్ని ఫేస్ చేయాలంటే ఏ బ్యాట్స్మెన్కైనా చాలా టఫ్ ఉంటుంది. సో వాళ్ళు టీం ప్లాన్ కూడా బౌలర్స్ని ఇట్లా బాగా ఆలోచించి మంచిగా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు
గజన్ ఫరాని రిప్లేస్ అవుతుండొచ్చు ఇమాజిన్లో. బట్ తనకి ఇంజూరీ అయింది, నేను అప్డేట్ చేయలేకపోయినా. తన బదులు ముజిబుర్ రహమాన్ ఒక ఆఫ్ఘన్ స్పిన్నర్ని తీసుకున్నారు. సో తను ఈ మధ్య అంత ఫామ్లో లేడు. బయట వేరే లుక్స్లో బాగా ఆడిండు, బట్ ఐపీఎల్లో అంత కన్సిస్టెంట్గా ఆడలేదు. బట్ తను ప్లేయింగ్ లెవెన్లో ఇంక్లూడ్ అవుతా లేడా అనేది చూడాలి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపక్ చహర్ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. అండ్ తను బ్యాటింగ్ కూడా చేయగలడు, మనం మర్చిపోకూడదు. సో ముంబై ఆప్షన్లో ఇదే బాగా పర్ఫామ్ చేసింది. అందరూ బౌలింగ్ ఆర్డర్స్ని ఎక్కువ తీసుకున్నది. సో తను కూడా ఫస్ట్ పవర్ ప్లేలో బోల్ట్ అండ్ దీపక్ చహర్ డెడ్లీ కాంబినేషన్. అండ్ మనకు మిడిల్ ఓవర్స్లో శాట్నర్ అండ్ హార్దిక్ పాండ్యా, డెత్ ఓవర్స్లో బుమ్రా. చాలా బాగుంది టీం. అండ్ అశ్విన్ కుమార్ తిను కూడా వన్ ఆల్రౌండర్. అండ్ రీస్ టోప్లీ తన సౌత్ ఆఫ్రికా ప్లేయర్, ప్రీవియస్గా ఆర్సీబీకి ఆడిండు. సో ఇన్ కేస్ బోల్ట్కి ఏమన్నా జరిగిన బ్యాకప్లో ఉంటాడు. అండ్ సత్యనారాయణ రాజు తను తెలుగు ప్లేయర్, మంచి ఫాస్ట్ బౌలర్. అండ్ తనకు కూడా 11 ఇంక్లూడ్ అయితే బాగుంటుంది, చూద్దాం. అండ్ డెవన్ జాకబ్స్ తిను కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండరే. సో ఇన్ కేస్ ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా బ్యాకప్ ఉంటాడు. అండ్ అర్జున్ టెండూల్కర్ అందరికీ తెలుసు, సచిన్ కొడుకు. సో తినను కూడా స్క్వాడ్లో ఇంక్లూడ్ చేయడం కష్టమే, బట్ బ్యాకప్గా ఉంటాడు. కొన్ని మ్యాచెస్ కూడా ఆడిండు ప్రీవియస్గా ఐపీఎల్లో, బట్ చూడాలి తనని ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంటుందా లేదా అని. అండ్ లిజర్ విలియమ్స్కి ఇంజురీ వల్ల కార్బిన్ బోస్ని తీసుకున్నారు. తను కూడా బౌలింగ్ ఆల్రౌండర్. సో తను కూడా ఇంక్లూడ్ అవ్వడం కష్టమే, బట్ బ్యాకప్ అయితే చాలా బాగుంది వీళ్ళకు. ప్రతి ఎవరి పొజిషన్ బ్యాకప్ ఉంది. అండ్ విఘ్నేష్ పర్స్ వచ్చేసి బెంచ్కి పరిమితమైన ఛాన్స్ ఉంది. సో ఇది వీళ్ళ స్క్వాడ్ చూస్తే మాత్రం బాగుంది. బిగ్ హిట్టర్స్ ఉన్నారు, కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి బ్యాకప్స్ ఉన్నాయి. ఇండియన్ కోర్ బాగుంది. అండ్ ఆల్సో ఫారెన్ కోర్ బాగుంది, వాళ్ళకి బ్యాకప్స్ కూడా ఉన్నాయి. సో టీం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ వీళ్ళ షెడ్యూల్ చూద్దాం, దాని తర్వాత ఆ షెడ్యూల్ బట్టి, ఆ పిక్చర్స్ బట్టి వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో చెక్ చేసుకుందాం. అండ్ వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ముంబై చెన్నైలో ఆడతారు. సెకండ్ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్లో ఆడతారు. థర్డ్ మ్యాచ్ వచ్చేసి ఎంఐ వర్సెస్ కేకేఆర్ ప్లేయింగ్ ఇన్ ముంబై. ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఇన్ లక్నో. అండ్ ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఇన్ ముంబై. అండ్ సిక్స్త్ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఇన్ ఢిల్లీ. సెవెంత్ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఇన్ ముంబై. అండ్ ఎయిత్ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఇన్ ముంబై. అండ్ నైన్త్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఇన్ హైదరాబాద్. 10th మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ ఇన్ ముంబై. 11th మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఇన్ రాజస్థాన్. 12th మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ ఇన్ ముంబై. 13th మ్యాచ్ వచ్చేసి పీబీకేఎస్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఇన్ ధర్మశాల. అండ్ 14th మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఇన్ ముంబై. సో మనం ఒకసారి షెడ్యూల్ అప్డేట్ చేస్తే వీళ్ళకు హోమ్ మ్యాచెస్ పక్కా 7 మ్యాచెస్ ముంబై వాంకడే స్టేడియంలో ఆడతారు. వాంకడే పిచ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, బ్యాటింగ్ ప్యారడైజ్ అది. అండ్ స్వింగ్ బౌలింగ్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అండ్ దాన్ని తీసేస్తే ఢిల్లీ ఒకటి స్పిన్ వికెట్ ఉంది, చెన్నై స్పిన్ వికెట్ ఉంది. అండ్ హైదరాబాద్ వచ్చేసిన మనకు బ్యాటింగ్ వికెటే. అండ్ మీకు లక్నో వచ్చి స్పిన్ వికెట్. అండ్ త్రీ మ్యాచెస్ వీళ్ళు స్పిన్ వికెట్ ఆడుతున్నారు. మిగిలిన 11 మ్యాచెస్ అన్ని వీళ్ళు ధర్మశాలలో అయినా, రాజస్థాన్లో అయినా, అహ్మదాబాద్లో అయినా పేస్ కండిషన్లో ఆడుతున్నారు. సో ఫేస్ బౌలింగ్ తగ్గట్టు వీళ్ళ స్క్వాడ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. సో దాన్ని బట్టి మనం ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో చూద్దాం. అండ్ వీళ్ళ ప్లేయింగ్ 11 వచ్చేసి ఫస్ట్ ఓపెనర్గా రోహిత్ శర్మ, తనను రీప్లేస్ చేయలేం. తను స్టార్ట్ ఇస్తే మాత్రం ఎంత భయంకరంగా ఆడతారో మనందరికీ తెలుసు. అండ్ తనతో పాటు రియల్ డెకంటన్ని ఓపెనింగ్ పంపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. బికాస్ రాబిన్ మిన్స్ ఇప్పుడిప్పుడే ఐపీఎల్లోకి ఎంటర్ అవుతుండు. తను సడన్గా తీసుకొచ్చి నువ్వే వికెట్ కీపర్ అని తన మీద ప్రెజర్ పెట్టడం కంటే రికల్టన్ కొన్ని మ్యాచెస్ ట్రై చేసి తన విఫలమైతే రాబిన్ మిన్స్ తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో దానివల్ల మనకు మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం ఫినిషర్స్ కూడా మంచి ఫినిషర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది రికల్టన్ ఓపెనింగ్ పంపించడం వల్ల. ఇన్కేస్ రికల్టన్ లేకుంటే మీ విల్ జాక్స్ తోటి ఓపెన్ చేపిస్తే మనకు ఫినిషర్స్ కొంచెం ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం రికల్టన్ ఓపెనింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ 1 డౌన్లో వచ్చేసి విల్ జాక్స్, తను ఎట్లా ఆడగలడో మనందరికీ తెలుసు. ఆర్సీబీ టర్న్ ఓవర్కి ముఖ్య కారణం విల్ జాక్సే. అండ్ తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ సిచ్యువేషన్ బట్టి మనం ఫ్లోటింగ్లో ఆడుకోవచ్చు. ఇన్కేస్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ కావాలంటే తిలక్ వర్మ కొంచెం ముందెళ్తాడు, సూర్యకుమార్ కిందకి వస్తాడు. లేకుంటే ఇష్టం మనం, లేకుంటే సూర్యకుమార్ పైకి వెళ్ళి తిలక్ వర్మ కిందకి రావచ్చు 5 అండ్ 4 and 5లో. అండ్ 6లో వచ్చేసి మనకు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్, మనకు ఫినిషర్స్గా ఉంటాడు. అండ్ 7లో వచ్చేసి నమందీర్, తనకు కూడా బిగ్ హిట్టర్. పాండ్యాతో కలిసి ఆడడం వల్ల తనకు కూడా కొంచెం ప్రెజర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. తను ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 8 వచ్చేసి శాంట్నర్, తను కూడా బ్యాటింగ్ చేయగలడు ఎంతో కొంత. అండ్ ముంబై పిచ్ మీద అంత బ్యాటింగ్ అవసరం లేదు, ఎక్కువ వికెట్స్ ఏం పడవు.
సో ఇన్ కేస్ అవసరమైతే శాట్నర్ ఉంటాడు, అండ్ శాట్నర్తో పాటు దీపక్ చహర్ కూడా బ్యాటింగ్ చేయగలడు, తను కూడా ఉంటాడు. సో మనకు స్పిన్ ఉంది, స్పిన్ ఉంది, అండ్ పేస్ ఉంది. దాని తర్వాత బోల్ట్ ఎలానా ఉంటాడు, మనకు పవర్ ప్లేయర్కి బూమ్రా ఉంటాడు, అండ్ కరుణ్ శర్మ. ఇందులో మనం ముజిబుర్ రహమాన్ ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకంటే రియల్ రికార్డ్ మనకు ఓపెనింగ్లో వచ్చేసిండు. కరుణ్ శర్మ ఉంటే మనకు స్పిన్ ఆప్షన్లో శాట్నర్ కవర్ అవుతాడు, అండ్ కరుణ్ శర్మ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో మనకి ఇందులో చూస్తే 4 ఫారినర్స్ అయిపోయినారు, రియల్ రికల్టన్, విల్ జాక్స్, అండ్ శాట్నర్ అండ్ బోల్ట్. సో ఇన్ కేస్ మీరు రాబిన్ మింజ్ని తెచ్చుకుంటే రియల్ రికల్టన్ డ్రాప్ చేసి మీరు రాబిన్ మింజ్ను ఇంక్లూడ్ చేసుకొని కరుణ్ శర్మ డ్రాప్ చేసుకొని మీరు ముజిబుర్ రహమాన్ తెచ్చుకోవచ్చు, ఇన్ కేస్ స్పిన్ బాగా కావాలనుకుంటే. ఇన్ కేస్ మేము ఫేస్ హెవీతో ఫారినర్స్తో వెళ్తా అనుకుంటే మీరు ఫారినర్స్తో కూడా వెళ్ళొచ్చు. ఫారినర్ డ్రాప్ చేసి మనం డిస్కస్ చేసుకున్నాం, అవి కూడా ఎంత మంచిగా ఉన్నాయో. బట్ అర్జున్ టెండూల్కర్ మిగిలిన వాళ్ళకు, సత్యనారాయణ రాజుకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి. సో ఇది వీళ్ళ టీం అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి మెయిన్ ఇండియన్ కోర్ అండి. మీరు చూస్తే బూమ్రా ఉన్నాడు, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్. సో వీళ్ళు T20 టీం తీస్తే పక్కా ఇండియన్ టీంలో ఉండే ప్లేయర్స్. అండ్ దీపక్ చహర్ ఆల్సో మనం మర్చిపోవద్దు, కరుణ్ శర్మ ఇట్లా ఎంత బాగా స్పిన్ చేయగలరో తెలుసు. సో ఇండియన్ కోర్ చాలా బాగుంది టీంకి. సో వీళ్ళు ఇండియన్ కోర్ కనుక మంచిగా పర్ఫామ్ చేస్తే, కన్సిస్టెంట్గా బ్యాటింగ్లో బౌలింగ్లో అంత బాగుంది టీం, వీళ్ళు మాత్రం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే ముంబైకి 6th కప్ పక్కా. అండ్ వీళ్ళ వీక్నెస్ వచ్చేసి నాకు ఒకటే వీక్నెస్ అనిపిస్తుంది. ఇన్ కేస్ మనం వికెట్ కీపర్స్ సరిగ్గా లేరు, రియల్ రికార్డన్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడో మనకు తెలియదు. ఇన్ కేస్ తను మాత్రం బాగా పర్ఫామ్ చేస్తే ఓకే, ఇన్ కేస్ తను కాకుంటే రాబిన్ మింజ్ ఎలా పర్ఫామ్ చేస్తాడో తెలియదు. సో కృష్ణజిత్ ఎట్లా పర్ఫామ్ చేస్తాడో మనకు తెలియదు. సో అదొకటి వీక్నెస్ అనిపిస్తుంది. ఇన్ కేస్ ఈ వికెట్ కీపర్ సరిగ్గా లేకుంటే టీం బ్యాలెన్స్ దెబ్బతినే ఛాన్స్ ఇట్లా ఉంటుంది. ఎందుకంటే మనం రియల్ రికార్డ్ ఓపెనింగ్ అనుకుంటున్నాం, సార్ తన ఓపెనింగ్ పోతే మళ్ళీ విల్ జాక్సన్ ఓపెనింగ్ పంపించాల్సి వస్తుంది, బ్యాటింగ్ అప్పుడు మొత్తం షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ మీకు ఫినిషర్స్ లేకుండా పోతారు. సో అలాంటి ప్రమాదం ఉంది. హోప్ రియల్ రికార్డ్ పర్ఫామ్ చేస్తారని అనుకుందాం. ఇన్ కేస్ రాబిన్ మింజ్ తను పర్ఫామ్ చేసినా ఓకే, బట్ ప్రెజర్ సిచ్యువేషన్స్లో తను యంగ్స్టర్ కాబట్టి ఎలా ఆడతాడో చూడాలి. అండ్ వీళ్ళకి ఎక్స్పెక్టర్ ప్లేయర్ ఎవరు అనుకుంటే నేను మాత్రం హార్దిక్ పాండ్యా అనుకుంటున్నా, క్యాప్టెన్. సో తను ఏ టీంలో ఉన్నా తన అసెట్టే, బ్యాటింగ్లో అయినా బౌలింగ్లో అయినా. పాండ్యా కనుక పర్ఫామ్ చేస్తే టీంకి మాత్రం పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వస్తుంది, తను బ్యాటింగ్లో కాంట్రిబ్యూట్ చేయగలడు, బౌలింగ్లో కాంట్రిబ్యూట్ చేయగలడు. సో హార్దిక్ పాండ్యా విల్ డెఫినెట్లీ పర్ఫామ్, తను మాత్రం బాగా పర్ఫామ్ చేస్తే ముంబైని ఆపలేం. అండ్ రోహిత్ ఆల్సో ఎక్స్పెక్టెడ్గా అనుకోవచ్చు, బికాస్ దాని గుడ్ స్టార్ట్ ఇచ్చిందంటే మనకు బ్యాటింగ్ చాలా బాగుంది, చాలా డెప్త్ వరకు ఉంది. దీపక్ చహర్ నెంబర్ 9లో వచ్చి బ్యాటింగ్ చేయగలడు. సో తను మాత్రం గుడ్ స్టార్ట్ ఇస్తే స్కోర్ మాత్రం లాస్ట్ టైం SRH రికార్డులు తిరిగా రాసింది, ముంబైకి కూడా ముంబై పిచ్ మీద ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళ గేమ్ ప్లాన్ చూసుకుంటే మెయిన్ ఇండియన్స్ బాగా పర్ఫామ్ చేస్తే చాలండి, ఎక్కువ గేమ్ ప్లాన్స్ అవసరం లేదు. వీళ్ళు లాస్ట్ 5 years అవుతుంది వీళ్ళు కప్పు కొట్టక, అండ్ చాలా బాగా పర్ఫామ్ చేయట్లేదు ఆ పాండ్యా వెళ్ళినప్పటి నుంచి. 2020లో లాస్ట్ కప్ వచ్చింది. సో ఈసారి వాళ్ళు బాగా పర్ఫామ్ చేసి కప్పు కొట్టాలని ఆశిద్దాం. సో వీళ్ళు ఇండియన్ పర్ఫామ్ బాగా చేస్తే వాళ్ళ గేమ్ ప్లాన్ బాగుంటుంది, లేకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది. మెయిన్ ఇండియన్స్ పర్ఫామ్ చేయాలి. లాస్ట్ టైం కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి వీళ్ళకు, బట్ 8 times అవి రెక్టిఫై చేసుకుంటున్నా. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే ఈసారి మాత్రం టీం చాలా బాగుందండి, చాలా కాంపిటీషన్ ఇస్తుంది. లాస్ట్ 4 times లాగా ముంబైని తీసి పడేయలేం. సో ఈసారి పక్కా టైటిల్కి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది, టైటిల్ గెలుస్తారని అనుకుంటున్నా. సో ఇది ముంబై ఇండియన్స్ గురించి. అండ్ ఫస్ట్ చెప్పినట్టు మనం ఒకసారి ట్రోలింగ్ గురించి మాట్లాడుకుందాం, పాండ్యా గురించి, రోహిత్ గురించి. అండ్ ఫస్ట్ పాండ్యా గురించి వస్తే, సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కడనో ఒక మేనేజర్ రోల్లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీకు వేరే కంపెనీ ఆఫర్ వస్తే మళ్ళీ మీరు డెవలపర్ లాగానో ఇంజనీర్ లాగానో జూనియర్ లెవెల్ వర్క్ చేయమంటే మీకు ఎట్లుంటుందండి? చేయలేరు కదా. మీకు మేనేజర్ లెవెల్ నుంచి వెళ్తే వేరే కంపెనీకి వెళ్ళినా మీకు మేనేజర్ లెవెల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో పాండ్యా గుజరాత్ నుంచి వెళ్ళి ముంబైకి వెళ్ళినప్పుడు కూడా తను క్యాప్టెన్గా వెళ్ళిండు కాబట్టి క్యాప్టెన్ కావాలని కోరుకుంటాడు, దానిలో తప్పు లేదు. అండ్ ఇక్కడ మెయిన్ పెద్ద మిస్టేక్ ఏమొచ్చిందంటే దాన్ని కన్వే చేసే విధానం అనేది ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ నాకు రాంగ్గా చేసింది అనిపించింది. ఎందుకంటే మనం ధోని అనేటోడు చెన్నై కంటే ఎక్కువ, బట్ ముంబై ఇండియన్స్ అనేది అంబానీస్, వాళ్ళు ప్లేయర్స్ కంటే ఎప్పుడు ఫ్రాంచైజ్ ఎక్కువనే ఉంటుంది, ప్లేయర్స్ ఎక్కువ కాదు. సో వాళ్ళు చెప్పే విధానం కొంచెం సాఫ్ట్గా చెప్తే అనిపించింది. దానివల్ల లాస్ట్ టైం వాళ్ళు టీం బాగున్నా కూడా ఆ ప్రెజర్ వల్ల పాండ్యాని బూ చేయడం, అండ్ తను ఎంత సఫర్ అయ్యిండో పర్సనల్గా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు చాలా ఫేస్ చేసిండు. సో ఆ బాధ ఎట్లుంటుందో తనకే తెలుసు. బట్ అలాంటి బాధ నుంచి కూడా తను బయటపడి ఇండియాకి T20 వరల్డ్ కప్ తెప్పించిండు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిండు. అండ్ తనను మనం ఇన్స్పిరేషన్గా
మోటివేట్గా తీసుకోవాలి. ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినా అలా పర్ఫామ్ చేయడం. హోప్ తను ముంబైకి కూడా ఈసారి కప్ అందిస్తాడని చూద్దాం. సో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాండ్యానే తన సక్సెస్తో సమాధానం చెప్పిండు రోలర్స్ అందరికీ. అండ్ రోహిత్ శర్మ విషయంకి వస్తే నాకు అర్థం కాదు, బ్రెయిన్ నుండి మాట్లాడతారా లేకుంటే ఏం మాట్లాడతారో తెలియదు. ఒక ఇంటర్నేషనల్ ఇండియాలో 140 crores మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు ఇండియా టీంలో 11 మెంబర్స్లో ఛాన్స్ రావాలంటే ఇంతమందిలో ఎంత టాలెంట్ ఉంటే వస్తుంది, ఎంత కష్టపడితే ఆ రేంజ్కి వెళ్తారు. అలాంటి పర్సన్ రోహిత్ శర్మను పట్టుకొని వడపవన్ ట్రోల్ చేస్తారు. తను ఎన్ని స్ట్రగుల్స్ పెట్టిండు. ఆ 2013 ముందు అసలు టీంలో ఉంటాడా లేదని చాలామంది రోహిత్ శర్మ మీద చాలా క్రిటిసిజం ఫేస్ చేస్తుండే. బట్ 2013లో తన ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ వచ్చినప్పుడు, సో 2013లో తన ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ వచ్చినప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేసిండు. ఫస్ట్ మ్యాచ్లో 250s కొట్టిండు. తర్వాత మనకు తెలుసు తను ఓపెనర్కి ఎంత బాగా ఆడిండో. ఆస్ట్రేలియా మీద డబుల్ సెంచరీ, శ్రీలంక మీద ఇంకా 2 డబుల్ సెంచరీస్. తను ఎంత బాగా పర్ఫామ్ చేసినా అందరికీ తెలుసు. దాని తర్వాత 2019 వరల్డ్ కప్లో తను కీ బ్యాటింగ్ ఫర్ ఇండియా ఎంత బాగా ఆడిండో తెలుసు. అండ్ తను చేసిన గంటలన్నీ మర్చిపోయి సడన్గా ఒక టెస్ట్ సిరీస్లో బాగా ఆడకపోయేసరికి చాలా ట్రోల్ చేస్తారు. ఎవరెవరో మాట్లాడతారు, రోహిత్ శర్మని తీసేయాలి, టీంలోనే ఉండొద్దు. ఇప్పుడు ఏ ప్లేయర్కైనా ఫామ్ ఇస్ టెంపరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆడలేకపోతే వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ మీరు టీంలో ఉండొద్దంటే దాని టీంలో ఇతను బాగా ఆడతాడు మనకు ఉండదని చెప్పారట ఉంది. బట్ రిటైర్మెంట్ అవ్వాల్సిన అది ప్లేయర్ ఇష్టం, మనం అనాల్సిన అవసరం లేదు. సో ఇంత క్రిటిసిజం వచ్చినా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకుంటుంటే రోహిత్ శర్మకు చాలా ప్రాబ్లం అవుతుండే. బట్ తను గెలిచి సమాధానం చూపించిండు. ఇది కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. ఎవరేమనుకున్నా కూడా మన స్ట్రెంత్ మీద నిలబడి మనం రోహిత్ శర్మ గెలిచి చూపించినట్టు మన లైఫ్లో కూడా అలా ఉండాలని తను ఒక మెసేజ్ ఇచ్చిండు. సో ఇది ట్రోలర్స్ గురించి. అంటే వీళ్ళ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడాలంటే ధోని రిటైర్ అయిపోయింది కాబట్టి తన గురించి మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ ట్రోలర్స్కి వాళ్ళ గెలుపుతూ సమాధానం చెప్పిండ్రు. లెట్స్ హోప్ ముంబైకి విజయాలు ఈసారి వాళ్ళ వెయిటింగ్ తెరదించుతారని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే, కొత్తగా స్టార్ట్ చేసిన కంటిన్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.